ఇక ఇవాళ మనం 'డాండర్ డాన్స్' సీజన్ 2 ఎపిసోడ్ 7 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్‌లో మనం చూసుకున్నట్టయితే వీళ్ళు జీజీ మీద హయాషి రిచువల్ అయితే పెర్ఫార్మ్ చేస్తారు. కానీ జీజీ వద్దని చెప్పడం వల్ల వీళ్ళ రిచువల్‌ని మధ్యలోనే ఆపేస్తారు. ఇంకా మనకి ఈ విషయం కూడా తెలుస్తుంది మోమో ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తుందని. ఇక ప్రెజెంట్‌లో మనం చూసుకుంటే ఇక్కడికి ఒకరు రావడం చూసి మోమో చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మోమో వాళ్ళ ఫ్రెండ్స్ మోమోని డిస్టర్బ్ చేయడానికి ఊకుకే ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. సరే ఇక ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు లాస్ట్ లోనైతే ఒక ఫోటోనైతే తీసుకుంటారు. ఇక వీళ్ళు ఇలా ఫోటో తీసుకునే మూమెంట్ లో మోమో వాళ్ళ ఫ్రెండ్స్ కావాలని వీళ్ళిద్దరిని ఒత్తుతూ ఉంటారు. సో నేను చెప్పాను కదా వీళ్ళు కొన్నిసార్లు బాగా యూజ్ అవుతారని. సరే దీని తర్వాత వీళ్ళిద్దరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని చూసి మోమో వాళ్ళ ఫ్రెండ్స్ ని వెళ్ళిపో అని తిడుతూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఒకరుని తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకరికేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉండదు. దీన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని ఇక్కడే వదిలేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒకరు మోమో తోటి అంటాడు, సారీ మేము నిన్ను డిస్టర్బ్ చేసినందుకు. ఇంకా ఒకరు అడుగుతాడు, నీ షిఫ్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? దీనిపై మోమో చెప్తుంది, నా షిఫ్ట్ నైట్ 10 కి కంప్లీట్ అవుతుంది. ఇది విని ఒకరు అంటాడు, అలాగైతే నేను నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తా. ఇంకా నువ్వు నైట్ టైంలో ఒంటరిగా రావడం అంత సేఫ్ ఏమీ కాదు. దీనిపై మోమో అంటుంది, నువ్వు అంత భయపడకు, నాకేమీ కాదు. ఇక ఇదంతా విని ఒకరు అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తను ఇలా వెళ్ళిపోవడం చూసి మోమోకి ఎందుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక అయినా కానీ మోమోనైతే తన వర్క్ ని అయితే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మోమోకి వర్క్ చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అయినా కానీ ఎలాగోలాగానైతే షిఫ్ట్ ని అయితే కంప్లీట్ చేస్తుంది. ఇక మోమో బయటకు వచ్చిన తర్వాత తను ఒకరు కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ తను ఎక్కడా కనిపించాడు. ఇక దీన్ని చూసి మోమో బాధపడుతూ సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇదే మూమెంట్ లో పరిగెత్తుకుంటూ ఒకరునైతే ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు మోమో అంటుంది, ఒకరు నేను అనుకున్నాను నువ్వు ఇంటికి వెళ్ళిపోయావని. దీనిపై ఒకరు చెప్తాడు, నేను నిన్నెప్పుడు ఇలా ఒంటరిగా వదిలిపెట్టాను. ఇక సరే కానీ మన ఇద్దరం కలిసి ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఇక ఒకరు తన చేయిని అయితే ముందుకు పెడతాడు. ఇంకా మళ్ళీ సిగ్గుపడుతూ తన చేయిని వెనక్కి తీసుకుంటాడు. ఇక దీన్ని చూసి మోమో వెంటనే ఒకరు చేయిని పట్టుకుంటుంది. ఇక దీన్ని చూడంగానే ఒకరుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. సరే ఇక ఇంకో వైపు మనం జీజీని అయితే చూస్తాం. ఇక్కడ సైకో తనకి తన ఆరాని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జీజీ సైకో చెప్పినట్టే తన ఆరాని సరిగ్గా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ మాంజరో జీజీని ఎంత లేపడానికి ట్రై చేసినా జీజీ ఇక్కడ కాలనే కాలేడు. ఇప్పుడు సైకో అంటుంది, జీజీ నేను అనుకున్న దానికంటే నువ్వు తొందరగానే నేర్చుకున్నావు. ఇంకా మాంజరో నువ్వు హాట్ వాటర్ ని రెడీ చేసి ఉంచు. ఇంకా నేను కూడా సాస్ ని రెడీ చేసుకుని ఉంచాను. ఇక ఇప్పుడు మనం చూద్దాం జీజీ ఈ విలన్ ని కంట్రోల్ చేస్తాడో లేదో అనేది. ఇంకా సైకో అంటుంది, జీజీ నువ్వు ప్రశాంతంగా ఉండి నీ ఆరాని కంట్రోల్ చేస్తూ ఉండు. ఇక ఇదే మూమెంట్ లో సైకో జీజీ మీద సోయా సాస్ అయితే పోస్తుంది. ఇక దీనివల్ల జీజీ మెల్లిమెల్లిగా ఈవిల్ ఐ అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాడు. కానీ ఇక్కడ జీజీ కష్టపడి ఆ ఈవిల్ ఐ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఆపేస్తాడు. ఇప్పుడు సైకో అంటుంది, జీజీ నువ్వు ఈవిల్ ఐని బాగానే కంట్రోల్ చేసావు. అయినా కానీ నువ్వు ఇప్పటి కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఇక నార్మల్ టెంపరేచర్ లో ఉన్న వాటి వల్ల నువ్వు ఈవిల్ ఐ అయితే ట్రాన్స్ఫార్మ్ అవ్వవు. కానీ దానికంటే చల్లగా ఉన్న వాటికైతే నువ్వు దూరంగా ఉండాలి. ఇక ఇదే మూమెంట్ లో ఒకరు ఇంకా మోమోన్ అయితే ఇంటికి వచ్చేస్తారు. ఇక బయట చల్లగా ఉండడం వల్ల వీళ్ళు వెంటనే వచ్చి హాట్ వాటర్ ని తాగుతూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ ఇలా రావడం చూసి జీజీ ఇంకా ఐరా వెంటనే వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఇదే మూమెంట్ లో ఐరా దగ్గర ఉన్న కాఫీ వెళ్లి జీజీ మీదనైతే పడుతుంది. దీనివల్ల తను వెంటనే ఈవిల్ ఐగన్ అయితే మారిపోతాడు. ఇక దీన్ని చూసి వీళ్ళంతా కలిసి వెంటనే జీజీ మీదకి వేడి నీళ్ళనైతే పోస్తారు. కానీ ఇక్కడ చూస్తే ఈవిల్ ఐ ఒక బ్యారెల్ లోపటైతే ఉంటాడు. దీనివల్ల తనకేమీ కాదు. కానీ ఇక్కడ మనం చూస్తే మోమో చేతులు అయితే ఈ బ్యారెల్ లో ఇరుక్కుపోయి ఉంటాయి. దీన్ని చూసి సైకో వెంటనే తన మ్యాజిక్ ని యూజ్ చేసి బ్యారెల్ ని విరగొడదామని ట్రై చేస్తుంది. కానీ వర్కౌట్ కాదు. ఇక ఇక్కడ ఈవిల్ ఐ ఏమో మోమో మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మోమో వెంటనే తన సైకిక్ పవర్స్ ని యూజ్ చేస్తుంది. కానీ ఇక్కడ సైకిక్ పవర్స్ ఏమో ఈవిల్ ఐని ఆపలేకపోతూ ఉంటాయి. ఇక తను వెంటనే వచ్చి మోమో యొక్క గొంతును పట్టుకుంటాడు. తను చంపేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఇదే మూమెంట్ లో మోమో తన నోట్లో ఉన్న నీళ్ళని ఈవిల్ ఐ ముఖం మీద కొడుతుంది. దీనివల్ల వెంటనే ఈవిల్ ఐ జీజీలానైతే మారిపోతాడు. ఇక ప్రెసెంట్ లో మోమో తోటి జీజీ ఇలా చేయడం చూసి తనకి చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఇదే మూమెంట్ లో ఒకరు వెంటనే వచ్చి జీజీని దూరం నెట్టి మోమోని బాగున్నావని అడుగుతాడు. ఇంకా ఇక్కడ మనం సైకో చేయిని చూస్తాం, అది కాలిపోయి ఉంటుంది. ఇంకా ఈవిల్ ఐ చేసిన తప్పుకి జీజీని అయితే ఎవరు ఏమనరు. కానీ జీజీకేమో లోపటంగా చాలా గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఐరాని ఇంకా మోమోని అయితే చూస్తాం. ఇక్కడ ఐరా మోమోకి సారీ చెప్తూ ఉంటుంది ఆ కోల్డ్ కాఫీ గురించి. దీనిపై మోమో అది నీ తప్పు కాదని చెప్తూ ఉంటుంది. ఇక ఇంకోవైపు మనం జీజీని ఇంకా ఒకరుని అయితే చూస్తాం. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళిద్దరు అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఇంకా ఇక్కడ ఒకరు ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఈవిల్ ఐ కంటే స్ట్రాంగ్ గా అవ్వాలని. ఇక దీని గురించి దీని తెల్లారి ఒకరు బాక్సింగ్ ఏలియన్ కలవడానికి అయితే వెళ్తాడు. ఇక ఇంకోవైపు మనం బాక్సింగ్ ఏలియన్ అయితే చూస్తాం. తను సేమ్ హ్యూమన్స్ లాగానే ఉంటాడు. ఇక తను ఇలా చూసి ఒకరు అయితే షాక్ లో ఉంటాడు. ఇంకా ఒకరు అడుగుతాడు, మిగతా ఏలియన్స్ కూడా నీలాగే ట్రాన్స్ఫార్మ్ అవుతారా? అలాగైతే ఈ ఎర్త్ మీద ఇంకెంతమంది ఏలియన్స్ ఉన్నారు? ఇక ఇలాగే ఒకరు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. సరే ఇక మనం మెయిన్ టాపిక్ వచ్చేస్తే ఒకరు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే తన దగ్గర బాక్సింగ్ నేర్చుకుందామని. ఇది విని బాక్సింగ్ ఏలియన్ చెప్తాడు, నేను నీకు నేర్పించను, ఎందుకంటే వైలెన్స్ అనేది అంత మంచి విషయం కాదు. అది సరే కానీ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా ఈ బాక్సెస్ ని వేరే చోట పెట్టడానికి? ఇక ఇదంతా అయిపోయిన తర్వాత కూడా బాక్సింగ్ ఏలియన్ ఒకరు చెప్పిందైతే వినడు. కానీ ఒకరుకి ఇంకా నమ్మకం ఉంది తను ఏదో ఒక రోజు నాకు నేర్పిస్తాడని. సరే ఇక దీని తర్వాత ఒకరునైతే ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ సేకో నోటీస్
చేస్తుంది జీజీ ఇంకా ఒకరు అసలు మాట్లాడుకోవడం లేదని. సరే ఇక ఇది అయిపోయిన తర్వాత మనం సేకుని ఇంకా మాంజిరోని అయితే చూస్తాం. ఇక్కడ మాంజిరో అంటాడు, ఈసారి ఎలాగోలో మనం తప్పించుకున్నాం, కానీ ప్రతిసారి మనం ఇలా తప్పించుకోలేం, ఇంకా మనం అసలు ఈవిల్ స్పిరిట్స్ తో కలిసి ఉండలేం. అందుకే నేను చెప్తున్నా మనం మళ్ళీ హయాషి గ్రూప్ వాళ్ళని పిలిపించి పర్ఫార్మెన్స్ ని స్టార్ట్ చేద్దాం. ఇంకా మీరు ఇలా అసలు చేయలేదంటే నేను ఒక్కనే ఇదంతా చేస్తా. ఇప్పుడు సేకో అంటుంది మాంజిరో, పిల్లల సంతోషం కోసం కొన్నిసార్లు పెద్దలు కష్టపడాల్సి వస్తుంది. దీనిపై మాంజిరో అంటాడు, మీరు చెప్పింది నిజమే, కానీ అదే పిల్లలకు మనం నిజమంటే ఏంటో చూపించాలి. ఇంకా ఈ విలైని కంట్రోల్ చేయడం అనేది ఒక చిన్న విషయం కాదు. సరే ఇక దీని తర్వాత మనం ఒకరిని అయితే చూస్తాం, తను బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇక దీన్ని చూసి టర్బో గ్రానీ అయితే తన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు టర్బో గ్రానీ అంటుంది, నువ్వు అసలు బాక్సింగ్ ఎందుకు నేర్చుకుంటున్నావు? దీనిపై ఒకరు చెప్తాడు, ఎందుకంటే నేను స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు టర్బో గ్రానీ అంటుంది, అది సరే కానీ నువ్వు స్ట్రాంగ్ గా అయ్యి ఏం చేస్తావు, ఎవరన్నా కొడతావా? దీనిపై ఒకరు చెప్తాడు, నేను ఈ విలైని ఓడించాలని అనుకుంటున్నాను. దీనిపై టర్బో గ్రానీ అంటుంది, అలాగైతే నువ్వు బాక్సింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నావా లేకపోతే స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నావా? దీనిపై ఒకరు చెప్తాడు, నేను స్ట్రాంగ్ అవ్వడానికే బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు టర్బో గ్రానీ అంటుంది, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు బాక్సింగ్ నేర్చుకున్నా సరే నువ్వు స్ట్రాంగ్ అవ్వలేవు, ఎందుకంటే ఈ విలై టెక్నిక్ ఇంకా స్పీడ్ ముందు నీ బాక్సింగ్ అనేది అసలు యూజ్ అవ్వదు. ఇది విని ఒకరు అంటాడు, అలాగైతే నువ్వే చెప్పు నేను ఇప్పుడు ఏం చేయాలో అనేది. దీనిపై టర్బో గ్రానీ అంటుంది, అసలు నీకు తెలుసా నీ దగ్గర ఎలాంటి పవర్ ఉందో అనేది. ఇంకా నాకు ఈ విషయం చెప్పు, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నావా లేకపోతే బాక్సింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నావా? ఇది విని ఒకరు అంటాడు, నేను స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నాను. దీనిపై టర్బో గ్రానీ అంటుంది, అలాగైతే నువ్వు నా వెనకాల రా, ఇంకా నువ్వు నా పవర్స్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. సరే దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి స్కూల్లోకి అయితే వచ్చేస్తారు. ఇంకా వీళ్ళిద్దరిని ఫాలో చేసుకుంటూ ఐరా కూడా వీళ్ళ వెనకాల వస్తుంది. ఇక్కడ ఒకరికేమో మోమోని ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం ఉండదు, ఇంకా ఐరాకేమో ఒకరిని ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం ఉండదు. సరే ఇక టర్బో గ్రానీ అయితే ఐరాని తిడుతూ ఉంటుంది కంచి వెళ్ళిపోమని, కానీ ఇక్కడ ఐరానేమో వెంటనే సిల్కిలా మారి పాపం టర్బో గ్రానీ అయితే కొడుతుంది. సరే దీని తర్వాత వీళ్ళిద్దరు అయితే స్కూల్లోకి ఎంటర్ అవుతారు. ముగ్గురు. సరే వీళ్ళ ముగ్గునైతే టర్బో గ్రానీ మ్యూజిక్ రూమ్ లోకి అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడు టర్బో గ్రానీ వెంటనే పియానోని అయితే మోగిస్తుంది. దీని వల్ల ఐరాకి భయం వేసి వెంటనే తను ఒకారుని అయితే కొడుతుంది. ఇక ఇలా జరిగినందుకు ఐరా ఒకారుకి అయితే సారీ చెప్తుంది. ఇప్పుడు టర్బో గ్రానీ చెప్తుంది, నేను ఈ పియానోని వాగిస్తూ ఉంటా, ఇక నువ్వు ఆ కీని సెన్స్ చేస్తూ జంప్స్ చేస్తూ ఉండాలి. ఇక టర్బో గ్రానీ చెప్పినట్టే ఒకారు ఆ పియానో కీకి సింక్ అయ్యేలా జంప్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు మనకు తెలుస్తుంది ఒకరు చాలా స్లోగా జంప్ చేస్తాడని. ఇక ఇప్పుడు టర్బో గ్రానీ ఈ విలై కాంబాక్ట్ రిథమ్ అయితే ప్లే చేస్తుంది. ఇక దీని ప్రకారంగా టర్బో గ్రానీ ఆ పియానో అయితే ఫాస్ట్ గా ప్లే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు టర్బో గ్రానీ అంటుంది, దీన్ని బట్టి నీకు అర్థమైందని అనుకుంటున్నా, సో నేను మీకు క్లారిటీగా చెప్తా. అంటే ఇక్కడ ఒకరు ఒక్క జంప్ చేసే టైంలో ఈ విలై 4 జంపులు చేయగలడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ విలై ఎంత స్పీడ్ గా ఉన్నాడు అనేది. ఇప్పుడు ఒకరు అంటాడు, అయితే ఈ విలై నీకంటే ఫాస్ట్ గా మూవ్ అవ్వగలదా? దీనిపై టర్బో గ్రానీ అంటుంది, అలాంటిది ఏమీ లేదు, నేనే తనకంటే చాలా స్పీడ్ గా మూవ్ అవ్వగలను, కానీ నీకేమో నా పవర్స్ ని సరిగా యూజ్ చేయడం రాదు. ఇంకోవైపు సిల్క్ నేమో ఈ విలై అంత స్పీడ్ గా మూవ్ అవ్వగలదు. ఇంకా నార్మల్ గానైతే సిల్క్ ఇది ఇంకా ఈ విలై స్పీడ్ అయితే ఈక్వల్ గానే ఉంటుంది, కానీ తను ఎప్పుడైతే కర్స్ హౌస్ టెక్నిక్ ని యూజ్ చేస్తాడో తన స్పీడ్ ఇంకా పెరిగిపోతుంది. సో ఈ విలై యూజ్ చేసే బాల్ నే కర్స్ హౌస్ టెక్నిక్ అని అంటారు. సరే టర్బో గ్రానీ అంటుంది, తన టెక్నిక్ ని యూజ్ చేసేటప్పుడు తను 10 టైమ్స్ జంప్ అవ్వగలడు, అంటే తను 10 సార్లు జంప్ చేసే టైమ్స్ లో నువ్వు 2 సార్లే జంప్ చేస్తావు. సరే వీళ్ళంతా ఇలాగే ఉన్న మూమెంట్ లో పియానో దానంతలదే ప్లే చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి ఇంకొక గోస్ట్ అయితే వస్తుంది. అంటే దీనికి వీళ్ళు ప్లే చేసిన పియానో అయితే నచ్చలేదు. ఇక మనం చూసగానే ఈ రూమ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో మారిపోతుంది. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా నేను ఇండియాలో ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నేను ఒక కొత్త రికార్డర్ అయితే ఆర్డర్ చేశాను, అదైతే వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే దాంట్లోనే రికార్డ్ చేస్తాను. ఇక అందులో మీకు ఆ వాయిస్ కనుక నచ్చిందంటే నేను దాన్నే కంటిన్యూ చేస్తా, లేకపోతే దీన్నే కంటిన్యూ చేస్తా. సరే ఇక మిగతా విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొన్న నా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.